So before getting into the video, please subscribe to my channel and hit the bell icon for don't miss out any updates. Hi viewers, welcome to Software Corridor. Welcome back to my channel. Today I am back with the biggest update, which is from TCS. So TCS has finally announced the TCS Code Beta Season 12 for currently pursuing a BTech degree. So registrations are open. So it is a 6 hours live coding program. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారని మనకి డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో టాప్ 3 కోడర్స్కి వీళ్ళు $20,000 అంటే 16 lakhs ప్రైజ్ మనీ అనేది ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసి 2025 to 2028 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. సో ఈ గ్యాప్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఓపెన్ ఫర్ ఎనీ రీజియన్ ఇన్ ద అక్రాస్ ద గ్లోబ్. సో వీళ్ళు ఒక శాంపుల్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ శాంపుల్ క్వశ్చన్లో వీళ్ళు ఇక్కడ మనకి ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అండ్ క్వశ్చన్, ఇన్పుట్ అవుట్పుట్ కాన్స్ట్రెంట్స్, డిఫికల్టీ లెవెల్ అన్నింటినీ మెన్షన్ చేశారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే రిజిస్టర్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఎవరైతే చేయాలంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి వస్తుంది ఒక పేజ్. సో మీరు ఇక్కడ మీ యొక్క కంట్రీ ఆర్ రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నా యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. అండ్ అలాగే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు నా యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ ప్లేస్లో మీకు నచ్చినట్టుగా యూజర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఇది మీకు ఈజీగా యాడ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో అక్కడ మీరు 2 టిక్ బాక్సెస్ కూడా టిక్ చేయండి. కింద అప్లై హియర్ అని క్లిక్ చేస్తే అక్కడ మీరు అప్లై యాక్సెప్ట్ బటన్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేశాక మీకు రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఇంకో పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. సో యాక్చువల్గా సారీ ఫ్రెండ్స్, నా యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది అంటున్నారు. సో నేను ఇంకో యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఒక చిన్న పాపప్ అనేది వస్తుంది. సో దాంట్లో ఏమంటుందంటే మీ మెయిల్ అనేది ఒక సెండ్ చేసాం, సో వెరిఫై చేయండి అని చెప్పి మనకు ఒక లింక్ అనేది టీసీఎస్ నుంచి మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది కోడ్ బటన్ నుంచి. సో మీకు అది ఇప్పుడు చూపిస్తాను ఆ మెయిల్ని. సో ఇలా మనకు వస్తుంది అనమాట వెరిఫికేషన్ మెయిల్ అని చెప్పి. సో ఇప్పుడు నా మొబైల్లో చూపిస్తున్నది. సో మెయిల్ ఓపెన్ చేస్తే మన అకౌంట్లో అక్కడ మనకి టీసీఎస్ కోడ్ బటన్ అని చెప్పి మనకు ఒక మెయిల్ అనేది అక్కడ వస్తుంది. సో చూడండి, అక్కడ టీసీఎస్ కోడ్ బటన్ ఉందన్నమాట. సో అందులో వాళ్ళు ఒక లింక్ని కూడా ప్రొవైడ్ చేశారు, హైపర్ లింక్ని. సో దాన్ని కూడా క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్లో రీడైరెక్ట్ చేస్తుంది. సో అందులోకి వెళ్ళి మనం దాన్ని చేశాక సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది అనమాట, కన్ఫర్మ్ చేసుకున్నట్టు. సో దీని తర్వాత ప్రాసెస్ అయితే అయినట్టు కాదు. దీని తర్వాత మనం అథెంటికేట్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మనం ఆ యాప్లో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఒక ఓటీపీ పిన్ కూడా ఇవ్వాలి. సో అథెంటికేటర్ యాప్ అలా చేయాలనేది మీకు అన్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లో మనకి అనేది యాప్ అవైలబుల్గా ఉంటుంది. సో అది అనేది ఇన్స్టాల్ చేసుకొని చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అని మనం టైప్ చేస్తే అక్కడ మనకి అథెంటికేటర్ యాప్ అనేది ఇస్తుంది. సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిన తర్వాత కొంత టైం పడుతుంది అనమాట. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత మనము ఇక్కడ మనకు కనిపిస్తున్న స్కానర్ని స్కాన్ చేయాలి మన యాప్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ వచ్చింది. సో ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి అక్కడ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయాలి. అలా చేశాక సో మీకు ఇక్కడ కనిపించేది, ఎందుకంటే ప్రైవసీ కాబట్టి. సో ఇక్కడ మీకు కెమెరా ఆన్ చేశాను. కెమెరాతో స్కాన్ చేసిన తర్వాత మీకు అక్కడ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అక్కడ కోడ్ ఎంటర్ చేస్తాను చూడండి. సో కోడ్ మీరు ఎంటర్ చేసినట్టు సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు మీ డీటెయిల్స్, ఇక్కడ ప్రొఫైల్ చేంజ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. అక్కడ మీకు అక్కడ ఒక స్క్రోల్ బార్ కూడా చూపిస్తుంది అనమాట. అక్కడ మీరు 56% కంప్లీట్ అయినట్టు. సో ఈ టైం ఫ్రేమ్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ అనేది ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రొవైడర్ అనేది ఇష్యూస్లో ఉందంటే, టెక్నికల్ ఇష్యూస్లో ఉందంటే. సో ఓటీపీస్ అనేవి నా మొబైల్కి ఏం జనరేట్ అవ్వలేదు. సో మళ్ళీ కూడా ట్రై చేసిన అవ్వలేదు. కాబట్టి మీకు జస్ట్ ప్రాసెస్ ఇంకేం స్టెప్స్ ఉంటేనే స్క్రీన్ షాట్స్ అనమాట మీకు చూపించాను. కాంటాక్ట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, అకాడమిక్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ మీ రెఫరెన్స్ ఐడి ఇవన్నీ ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసాక మీ కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ ఇవ్వాలి. అండ్ అకాడమిక్ గ్రాడ్యుయేషన్, ఇన్స్టిట్యూట్ లొకేషన్, ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ సేవ్.
సేవ్ కోడ్ మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద అప్డేట్ ఫర్ టుడే.